Good morning students, welcome to session number 30 for class 9 Hindi and today's topic is Ramzan. So Ramzan already chala mandi telusundi. What is Ramzan? This is the festival of Muslims. Today's lesson is on that festival. So actually Ramzan and ఏంటిది Ramzan ఎలా సెలబ్రేట్ చేస్తారని చెప్పి టాపిక్ అన్నమాట. So let's start with the lesson. First, भारत प्राचीन और विशाल देश है. यहाँ अनेक धर्मों व जातियों के लोग रहते हैं. सभी धर्मों के लोग विविध प्रकार से उत्सव या त्योहार मनाते हैं. So next also, India is a country. So our India is a country where we have a lot of where we have so many people with so many religions, and for every religion we have separate festivals అన్నమాట. చూడండి మన ఇండియాలో హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిఖిజం, జైనిజం, నెక్స్ట్ అలాంటి చాలా ఏమంటారు చాలా రిలీజియన్స్ ఉన్నాయి, చాలా కాస్ట్ ఉన్నాయి. అండ్ వాళ్ళకి ప్రతి ఒక్క రిలీజియన్ కి సపరేట్ గా ఒక ట్రెడిషన్ కల్చర్ ఉంటుంది, సపరేట్ గా ఒక ఫెస్టివల్ ఉంటుంది అన్నమాట. ये भारतीय संस्कृति की शोभा में चार चांद लगाते हैं. ऐसे ही महत्वपूर्ण त्योहारों में ईद उल फितर भी है, उसे रमजान भी कहते हैं. सो इंडिया is popular. First point, why our India is a popular country in the world? Because India is the only country where we have a mixed religion అన్నమాట. మన కంట్రీలో ఉన్న స్పెషాలిటీ అంటే we have a different religion, culture of people. మనం అందరం ఒక దగ్గర ఒక అన్నదమ్ములా కలిసి ఉంటాం. సో మీరు ఎక్కడైనా వేరే కంట్రీస్ లో చూస్తే మన ఇండియాలో ఉన్నంత ట్రెడిషన్స్, కంట్రీస్, వేరియేషన్స్ ఏ కంట్రీలో దొరకవు అన్నమాట. సో దిస్ ఇస్ ద రీజన్ అవర్ ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ పాపులర్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో అలాంటి ప్రతి ఒక్క ఒక ఫెస్టివల్ ఏంటిది? ఈద్ ఉల్ ఫితర్ ఆర్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ద రంజాన్. रमजान इस्लाम धर्म का प्रमुख त्योहार है. वास्तव में रमजान इस्लाम धर्म के 9वें महीने का नाम है. सो रमजान फेस्टिवल इस्लाम के मुस्लिम्स. सो रमजान इज अ फेस्टिवल फॉर मुस्लिम्स एंड वास्तव में रमजान इस्लाम धर्म के 9वें महीने का नाम है. सो रमजान అంటే a word ఫర్ సపోజ్ మన హిందూయిజం లో వస్తే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, దిస్ ఇస్ ద ఇంగ్లీష్ క్యాలెండర్ నేమ్స్ అన్నమాట, ఇంగ్లీష్ మంత్ నేమ్. హిందీలోకి వస్తే హిందీలో సపరేట్ ఉంటుంది. సో అలానే ముస్లిమ్స్ లోకి వెళ్తే వాళ్ళ క్యాలెండర్ మంత్స్ నేమ్ లో రంజాన్ ఇస్ ద 9th మంత్ అన్నమాట. సో ఆ 9th మంత్ చేసే సెలబ్రేషన్ నేమ్ నే వీళ్ళు ఫెస్టివల్ గా పిలుచుకుంటారు. इस्लाम धर्म के 5 बुनियादी सिद्धांत हैं: तौहीद, नमाज, रोजा, ज़कात और हज. सो వీళ్ళకి 5 స్ట్రాంగెస్ట్ కల్చర్ ట్రెడిషన్స్ ఉంటాయి. సో దాంట్లో ఫస్ట్ ఏంటిది? తౌహీద్, నెక్స్ట్ నమాజ్, నెక్స్ట్ రోజా, జకాత్ అండ్ హజ్. इनमें तीसरा सिद्धांत रोजा है. सो थर्ड ट्रेडिशन ఏంటిది? ఫస్ట్ ఏంటిది? फर्स्ट तौहीद, सेकंड नमाज, थर्ड वन रोजा, फोर्थ वन is zakat, and fifth one is hajj. So if these five are the traditions of them, and third one roja is the third अनमाना. और तीसरा सिद्धांत रोजा है, जिसे रमजान के महीने में अदा किया जाता है. सो थर्ड कल्चर की వీళ్ళు రంజాన్ మంత్ లో సెలబ్రేట్ చేస్తారు. यह इबादतों के व बरकतों का महीना. सो రంజాన్ మంత్ ఏం చేస్తారు? ప్రేయర్స్ అన్నమాట. సో ఎప్పుడైనా మీరు చూస్తే రంజాన్ టైంలో వీళ్ళు ప్రేయర్స్ చేస్తూ ఉంటారు, ప్రేయర్స్ సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు. సో దట్స్ ద రీజన్ रमजान मंथ इज कॉल्ड एज द मंथ ऑफ द प्रेयर्स अన్నమాట. यह माना जाता है कि इसी महीने में पवित्र ग्रंथ कुरान शरीफ नाजिल हुआ था. సో వీళ్ళ నమ్మకం ఏంటిదంటే యాక్చువల్గా వీళ్ళ బిలీఫ్ ఏంటిదంటే రంజాన్ మంత్ లోనే, ఆ 9th మంత్ లోనే వీళ్ళ హోలీ బుక్ ఏంటిది, లైక్ మనకి ఎలా అయితే మహాభారతం, గీత ఉంటుందో
నెక్స్ట్ సేమ్ వీళ్ళ క్రిస్టియన్స్ కి ఎలా అయితే బైబిల్ ఉంటుందో సో రంజాన్ వీళ్ళకేమో ఖురాన్ ఉంటుంది. సో వీళ్ళ బెనిఫిట్ ఏంటంటే 9th మంత్ రంజాన్ మంత్ లో ఆ ఖురాన్ ని వీళ్ళు రాశారనమాట. इस्लाम में महीना चांद के निकलने से शुरू होता है. रमजान का चांद निकलने पर उनको सूचना विविध प्रकार से दी जाती है. सो వీళ్ళ మంత్ వీళ్ళు ఎలా స్టార్ట్ చేస్తారు? సో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది రంజాన్ సెలబ్రేషన్స్ 1 మంత్ లో 30 డేస్ వరకు నడుస్తుంది. సో ఫస్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ వీళ్ళు మూన్ ని చూసి స్టార్ట్ చేస్తారు అన్నమాట. रमजान मास की सूचना मिलते ही मुसलमान भाई रोजा की तैयारी में लग जाते हैं और रमजान के महीने भर रोजे लगते हैं. సో ఏమవుతుంది వీళ్ళ ట్రెడిషన్ ప్రకారం రంజాన్ వీళ్ళు ఫస్ట్ మూన్ ని చూస్తారు. మూన్ ని చూసిన తర్వాత వీళ్ళకి రంజాన్ మంత్ వచ్చేసిందని వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళకి ఎప్పుడైతే తెలుస్తుందో అప్పటి నుంచి వీళ్ళు సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తారు. ఆ మంత్ మొత్తం రోజా అంటే ప్రేయర్ చేయడం ఉపవాసం ఉండడం స్టార్ట్ చేస్తారు. రోజా అంటే ఉపవాసం అంటే రోజా అంటే మీనింగ్ ఉపవాసం फास्टिंग. रोजा रखने के लिए सूर्योदय से लगभग 1.5 घंटा पहले आहार लिया जाता है. इसे सहरी कहते हैं. సో రోజా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ సన్ రైజ్ కాకముందు అంటే బిఫోర్ 5:30 వీళ్ళు మార్నింగ్ లేచి ఫస్ట్ వీళ్ళు తినేస్తారు అన్నమాట. వీళ్ళు బ్రేక్ఫాస్ట్ వీళ్ళ డేలో కావాల్సిన లంచ్ అంతా ముందే తినేస్తారు. यह इसे सहरी कहते हैं. దీన్ని ఏమంటారు ఆ మెథడ్ ఏమంటారు सहरी అంటారు. सहरी के बाद में उपवास आरंभ होता है. उपवास में पानी तक पीना मना है. సో వీళ్ళు చేసే ఫాస్టింగ్ చాలా హార్డ్ అన్నమాట. సో ఏం చేస్తారు సన్ రైజ్ రాకముందే బిఫోర్ 5:30 వాళ్ళు తినేస్తారు. దాని తర్వాత ఎప్పుడైతే వీళ్ళది ఫస్ట్ ప్రేయర్ స్టార్ట్ అవుతుందో దాని తర్వాత వీళ్ళది సెలబ్రేషన్ స్టార్ట్ వీళ్ళది ఫాస్టింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఫాస్టింగ్ ఉన్నప్పుడు వీళ్ళు వాటర్ కూడా తాగరు. इस तरह रोजा रखकर दैनिक कार्य करते हुए मन को अल्लाह की इबादत में लगाना रमजान का मुख्य उद्देश्य है. సో ఏమవుతుంది వీళ్ళు ఏం చేస్తారు ఫాస్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళ రొటీన్ వర్క్ చేసుకుంటా అల్లాహ్ని వీళ్ళు పూజించడానికి వీళ్ళకున్న మెయిన్ థీమ్ అన్నమాట. ఇక్కడ रोजा रखने से मनुष्य स्वस्थ में चुस्त बना रहता है और उसमें आत्म संयम आत्म नियंत्रण आत्मविश्वास आत्मानुशासन आदि गुण विकसित होते हैं. సో ఏమవుతుంది రోజానే కాదు యాక్చువల్గా మెయిన్ చాలా మంది ఫాస్టింగ్ ఎందుకు ఉంటారు ఫస్ట్ మెయిన్ సైంటిఫిక్ రీజన్ ఫాస్టింగ్ ఉండడానికి సైంటిఫిక్ రీజన్ ఏంటంటే ఫస్ట్ మీ బాడీకి మీరు ఫాస్టింగ్ ఉన్నప్పుడు చూడండి ఆ రోజు బాడీ మీకు కొంచెం లైట్గా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఫాస్టింగ్ చేయని మిగతా రోజు అనేది కంటిన్యూ ఏదో ఒకటి తింటూనే ఉంటారు. మీ డైజెషన్ సిస్టమ్కి అయినా మీ బాడీకి అయినా ఎలాంటి రెస్ట్ ఉండదు. ఈటింగ్ డ్రింకింగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. బట్ ద డే ఫాస్టింగ్ డేలో మీకు ఆ హ్యాబిట్ని స్టాప్ చేస్తారు. స్టాప్ చేసినప్పుడు ఏమవుతుంది మీకు మీ బాడీకి కొంచెం రెస్ట్ దొరుకుతుంది, డైజెషన్కి హెల్ప్ అవుతుంది. సో దిస్ ఇస్ ద సైంటిఫిక్ రీజన్ బిహైండ్ ద ఫాస్టింగ్ అన్నమాట. సో ఇక్కడ వీళ్ళు రంజాన్ రోజా చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆత్మసంయమం అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కంట్రోల్ నెక్స్ట్ డిసిప్లిన్ అలాంటివి వస్తాయని వీళ్ళ నమ్మకం. जिससे मानवता और सामाजिकता की भावनाएं बढ़ती हैं. अपने कर्तव्य का बोध होता है. गरीबों के दुख दर्द का अनुभव किया जाता है. उनकी सहायता की जाती है. సో ఫాస్టింగ్ లో చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఇంతకుముందు చెప్పిన ఒక రీజన్ ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే ఫాస్టింగ్ ఉన్నప్పుడు మన ఆకలి మనం కంట్రోల్ చేసుకుంటాం. ఒక పర్సన్ కంటిన్యూ తినే పర్సన్ ఎప్పుడు ఏదో ఒకటి తినే పర్సన్ ఒకరోజు ఫాస్టింగ్ ఉంటే తనకి ఆ ఫాస్టింగ్ ఏం తినకపోతే ఆ బాధ తెలుస్తుంది. సో ఆ బాధ తెలిసినప్పుడు తనకు అర్థమవుతుంది మనం ఇవన్నీ ఉన్నా మనం ఇలా కంటిన్యూ ప్రతిదీ తింటుంటాం కాబట్టి మనకి ఆకలి విలువ తెలియదు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద లాజిక్ బిహైండ్ ఫాస్టింగ్ దట్ ఏంటంటే అప్పుడు మనకు అర్థమవుతుంది మనం ఎప్పుడు తింటుంటాం. సో మనకి ఆకలి విలువ తెలియదు. దేర్ ఆర్ పూర్ పర్సన్ హూ డోంట్ హ్యావ్ అ సింగిల్ థింగ్ టు ఈట్ అన్నమాట. ఏది తినడానికి కూడా వాళ్ళ దగ్గర ఏం లేదు. సో వాళ్ళు ఎలా జీవిస్తున్నారని చెప్పేసి ఒక ఆలోచన కూడా మన మైండ్లో వస్తుంది. రోజా सूर्यास्त के साथ ही खजूर फल मेवा आदि पानी से भर जाते हैं. సో ఏమవుతుంది మార్నింగ్ బిఫోర్ ఫస్ట్ ప్రేయర్ వాళ్ళు రోజా స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత ఈవినింగ్ 6 తర్వాత వాళ్ళు ఏం చేస్తారు రోజా వదిలేస్తారు. వచ్చినప్పుడు ఏమైతుంది ఫ్రూట్స్ ఖజూర్ డ్రై ఫ్రూట్స్ లేదంటే మేవా అలాంటివి తినేసి వాళ్ళ ఫాస్టింగ్ వదులుతారు. कई स्थानों पर इफ्तार की दावत भी रखी जाती है जिससे भाईचारा का विकास होता है. సో చాలా చోట్ల వీళ్ళు ఏమంటారు ఇఫ్తార్ పార్టీ కండక్ట్ చేస్తారు. ఇఫ్తార్ పార్టీ అంటే ఏంటిది చాలా మంది కలిసి ఒక చిన్న
డిన్నర్ లాగా అరేంజ్ చేస్తారు, సో ఫ్రూట్స్ అవన్నీ अरेंज చేస్తారు, సో दैट इज कॉल्ड इफ्तार पार्टी అన్నమాట। रमजान के 5 फर्ज नमाजों के साथ साथ विषय नमाज तरावी होती है। సో మీరు ఆల్రెడీ తెలుసుకున్నారు, పర్ డే 5 to 6 టైమ్స్ మీరు నమాజ్ చేస్తారు అన్నమాట। సో రోజా మనతో ఉన్న స్పెషల్ ప్రేయర్ ఉంటాయి తరాवी అని చెప్పి। इनमें मुख्य रूप से कुरान शरीफ की संपूर्ण पाठ पठन किया जाता है। సో ఏమవుతుంది, మన ట్రెడిషన్ ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు మనం ఎలా అయితే మనం మన దేవుడి నుంచి ఎలాంటి శ్లోకాలు అనేది చదువుతామో, ఇన్ ద సేమ్ వే వీళ్ళు కూడా అప్పుడు ప్రేయర్ చేసేటప్పుడు వీళ్ళ ఖురాన్లో ఉన్న హోలీ వర్డ్స్ చదువుతారు అన్నమాట। अधिकतर लोग इसी महीने में ज़कात देते हैं। वे अपनी संपत्ति सोना चांदी धन राशि आय आदि पर 2.5% धन निकाल के गरीबी व जरूरतमंदों में बांटते हैं। సో ఏమవుతుంది, చాలా మంది ఇదే టైంలో చాలా మంది దానం చేస్తారు అన్నమాట। వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అయినా డబ్బులైనా వాళ్ళ దగ్గర ఉన్న అన్నం లాంటివి తినే పదార్థాలు ఏమన్నా వాళ్ళు దానం చేస్తారు అన్నమాట। इस तरह किए जाने वाले दान की जकात होगा। సో దాన్ని జకాత్ అంటారు। ఇది మన దగ్గర ఉన్న దాన్ని వేరే వాళ్ళకి పంచడం। इसके साथ साथ ईद की नमाज से पहले फितरा भी देना जरूरी है। సో ఏమవుతుందంటే ఫస్ట్ పండుగ స్టార్ట్ కాకముందు ఫస్ట్ ప్రేయర్ కి ముందు కూడా దానం చేయడం ఇలా ఆనవాడుతుంది అన్నమాట। इसलिए भी इसे ईद उल फितर भी कहा जाता है। इस तरह रमजान के महीनों में चारों ओर परोपकार की भावना छा जाती है, जिससे सबको मानव के सेवा के पथ पर बढ़ने की प्रेरणा मिलती है। सो మన ప్రతి ఫెస్టివల్ ఏ కల్చర్ అయినా సరే, యాజ్ ఎ హిందూ, యాజ్ ఎ ముస్లిం, యాజ్ ఎ క్రిస్టియన్, యాజ్ ఎ జైనిజం, యాజ్ ఎ సిక్కిజం, ఎలాంటి కల్చర్ ఉన్నా వాళ్ళు చేసే ప్రతి ఫెస్టివల్ వెనుక ఒక రీజన్ ఉంటుంది అనమాట। సో ఫర్ సపోజ్ మనం దివాళీ సెలబ్రేషన్ ఎలా ఉంటుంది, దివాళీ సెలబ్రేషన్ ఉన్నప్పుడు మనకి మన పెద్దలు చెప్పినట్టు ఎలా ఉంటుంది, ఆ రోజు రాముడు వనవాసం పూర్తి చేసుకుని అయోధ్య వచ్చినందుకు మనం దీపావళి జరుపుకుంటాం। బట్ సైంటిఫిక్ రీజన్ బిహైండ్ దట్ ఈస్ దట్ వర్షాకాలం తర్వాత వచ్చే ఫెస్టివల్ కాబట్టి మనం పెట్టే ఆ లైట్స్ స్మోక్ వల్ల బ్యాక్టీరియా లాంటిదైనా ఎలాంటి ఇన్సెక్ట్స్ అయినా చనిపోతాయి అని చెప్పి అదొక సైంటిఫిక్ రీజన్ అన్నమాట। సో అలాంటి రీజన్స్ అన్నమాట ప్రతి ఒక్క ఫెస్టివల్ ఉంటుంది। సో రంజాన్ కూడా సైంటిఫిక్ నేచర్ అండ్ ట్రెడిషనల్ నేచర్ కూడా అదే, जिससे सबको मानव सेवा के पथ पर चलने की प्रेरणा मिलती है। इसी महीने में शब-ए कदर जागने की रात होती है और यह एक महत्वपूर्ण इबादतों की रात है। इसलिए बच्चे भी बड़ों के साथ रात भर जागकर इबादतों को लीन होते हैं। सो ఆ మూమెంట్ లో జగనే की रात जब ఒక ఫెస్టివల్ వస్తుంది, జగనే की रात వచ్చినప్పుడు ఏమవుతుంది, పిల్లలు పెద్దలు అందరూ నైట్ పడుకోకుండా అప్పుడు మేల్కొని ఉంటారు। సో ఆ ఫెస్టివల్ కూడా ఆ నైట్ మంత్ లోనే వస్తుంది। रमजान की विशेषताओं में एतफाक भी है, एक है मस्जिद में ही रहकर अल्लाह की इबादत के लिए लीन होना इत्तिफाक है। సో చాలా మంది మన దగ్గర కూడా మనం ఎలా అయితే గుడిలో కూర్చొని గుడి దగ్గర ఉండి గుడిలో కూర్చొని మనం ఎట్లా దేవుణ్ణి తలుచుకుంటామో అట్ ద సేమ్ వే వీరు కూడా ఆ ఫెస్టివల్ సీజన్ ఉన్నప్పుడు మస్జిద్లో కూర్చొని వాళ్ళ అల్లాహకి ప్రేయర్ చేస్తూ ఉంటారు। इस महीने में विशेष रूप से दुआएं मांगी जाती है, जिससे विशेष कल्याण की भावना होती है। సో ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ కోరుకునేది ఏంటి, నేను బాగుండాలి, నాతో పాటు అందరూ బాగుండాలి, నాకున్న వాళ్ళందరూ బాగుండాలని చెప్పి మనం ఎలా కోరుకుంటామో మనం ఎవ్రీబడి విత్ ద సేమ్। సో అదే వీళ్ళు మనం ఎలా కోరుకుంటాం వాళ్ళు కూడా అలానే కోరుకుంటాం। रमजान के रोजे पूरे होते ही अगले दिन ईद उल फितर मनाते हैं। यह शव्वाल के महीने का पहला दिन होता है। ईद के दिन बड़े सब नए कपड़े पहनते हैं, इतर लगाते हैं। సో ఏమవుతుంది, 30 డేస్ ఉంటుంది అన్నమాట। సో 30 డేస్ ఉన్నప్పుడు వీళ్ళకి ఎప్పుడైతే మూన్ కనిపిస్తారో వీళ్ళ సెలబ్రేషన్ నెక్స్ట్ డే ఉంటుంది। ఆ నెక్స్ట్ డే సెలబ్రేషన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, వీళ్ళకి ఈ రంజాన్ ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది। సో ఆ ఫెస్టివల్ ఆర్డర్ చేసేది కొత్త బట్టలు కొనడం, సెలబ్రేషన్ చేయడం, స్వీట్స్ చేయడం అవన్నీ అన్నమాట। विशेष रूप से शीरकुर्मा बनाया जाता है। సో వీళ్ళ ఫేవరెట్ అండ్ మోస్ట్ పాపులర్ డిష్ ఇస్ शीरकुर्मा। शीरकुर्मा అంటే మనం సేమియాలు ఒక స్వీట్ చేస్తాము, దట్స్ కాల్డ్ शीरकुर्मा। సో అది ఒక ఫేమస్ డిష్ అన్నమాట। ईद की नमाज ईदगाह में पढ़ते हैं। नमाज में छोटे बड़े अमीर गरीब सब एक साथ मिलकर पंक्ति में खड़े होते हैं। यह दृश्य देखने लायक होता है। సో రంజాన్ ఈద్ ఫెస్టివల్ రోజు మీరు ఎప్పుడైనా లైవ్ చూస్తే, ఎక్కడైనా మస్జిద్లో చూస్తే చిన్న పెద్ద పూర్ పీపుల్ అయినా రిచ్ పీపుల్ అయినా ఎలాంటి వాళ్ళైనా
लाइन లో నిలబడి దేవుడికి ప్రేయర్ చేస్తుంటారు మస్జిద్ లో। नमाज होने के बाद पहले मिलकर ईद मुबारक कहते हैं। इस खुशी में विविध धर्मों के लोग भी भाग लेते हैं और ईद की शुभकामनाएं देते हैं। So मैं ऑलरेडी सेपरेट India is a divine culture and India is the country where we have a number of religions and we live like a brotherhood. So తనాలే అంటున్నాడు ఇక్కడ ఏమని ప్రేయర్ అయిన తర్వాత అందరూ కలిసి ఒకరిని ఒకరు విష్ చేసుకుంటారు। అట్ ద సేమ్ టైం ఈ విష్ చేసేటప్పుడు నాట్ ఓన్లీ ముస్లిమ్స్ అనే కాదు వేరే రిలీజన్ పీపుల్ కూడా వాళ్ళ కలిసి విష్ చేసుకుంటారు అన్నమాట। इस तरह धार्मिक सद्भावना से वहां के वातावरण की शोभा और भी बढ़ जाती है। सो అలాంటి సీన్ చూసినప్పుడు ఆటోమేటిక్ ఒక బ్రదర్హుడ్ ఒక కల్చర్ ఉన్న ఇంపార్టెన్స్ తెలుస్తుంది మనకి। रमजान पर्व की सामाजिक दृष्टि से महत्व है। व्यापार में वृद्धि होती है, कई व्यवसाय वालों की जीविका मिलती है। यह त्योहार शांति अहिंसा त्याग परोपकार न्याय धर्म आदि गुणों का विकास करता है और हमें मानवता के पथ पर बढ़ने की प्रेरणा करता है। सो मीन सेपरेट every festival इनका साइंटिफिक रीजन होता है। सो दिस इनका साइंटिफिक रीजन है व्यापार में अभिवृद्धि आती है बिजनेस को ग्रोथ होगा नమ్మకం कई व्यवसाय వాళ్ళకు జీవిక ఉంది। సో చాలా మంది చిన్న వర్క్ చేసే వాళ్ళకి ఒక ఆదాయం దొరుకుతుంది। అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఫెస్టివల్ వస్తుంది అంటే ఒక జాతర నడుస్తుంది అనుకోండి, ఒక జాతర నడిచినప్పుడు చాలా మంది అక్కడ చేతులు అవుతా ఉంటారు అనమాట। సో అక్కడ ఏమవుతుంది వాళ్ళకి ఒక డైలీ రొటీన్ అంటే వాళ్ళకి కావాల్సిన డబ్బులు అక్కడ వాళ్ళు ఎర్న్ చేసుకుంటారు। సో ఇది ఒక రీజన్ అన్నమాట ఫెస్టివల్స్ కి। यह त्योहार ప్రతి ఒక్క ఫెస్టివల్ మెయిన్ రీజన్ ఏంటి శాంతి అంటే పీస్, అహింస అంటే నాన్ వైలెన్స్, త్యాగ అంటే సాక్రిఫైస్, సో పరోపకార అంటే ఏంటిది ఇంపార్టెన్స్, న్యాయ ధర్మ ఆది గుణ का विकास करना అంటే ప్రతి ఒక్క ఫెస్టివల్ మెయిన్ రీజన్ ఏంటిది మన అందరం కలిసి ఉండాలి, మనతో పాటు అందరూ హ్యాపీగా ఉండాలి। సో మెయిన్ रीजन फॉर द फेस्टिवल इज दैट। उपवासों का यह पावन पर्व हम सद्भावना के सूत्र में बांधकर मानव कल्याण की संदेश देता है। सो మీకు చెప్పినట్టు ఫెస్టివల్ కి మెయిన్ రీజన్ ఏంటిది మనం బాగుండాలి, మనతో పాటు మన వర్కునే వాళ్ళు మనతో పాటు అందరూ బాగుండాలని। ఈ ఫెస్టివల్ కాదు ఈ ఫెస్టివల్ అనే కాదు ఫర్ ఎవ్రీ ఫెస్టివల్ ద మెయిన్ థీమ్ ద మెయిన్ మోటో ఆఫ్ ద ఫెస్టివల్ ఇస్ దట్। సో ఎవ్రీ ఫెస్టివల్ కి ఉన్న ఏమంటారు ఒక ఎవ్రీ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక రీజన్ ఉంటుంది। సో అలాంటి రీజన్ కూడా ఈ రంజాన్ కి ఈ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను। సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ యువర్ స్టోరీ, ఎండ్ ఆఫ్ యువర్ సెషన్। So there is no more for the day. Just read the lesson and understand the topic.